బాబు మాస్టర్ ఎక్కడ? మాస్టర్ పైన ఉన్నారు. ఇలా అర్ధాంతరంగా పోయావేంట్రా నాయనా? యాక్సిడెంట్ ఎలా జరిగింది మాస్టర్? తెలీదు. ప్రభా టీచర్ని చూడ్డానికి వెళ్ళాడట. ఎందుకంటే నిన్న తన పుట్టినరోజట. టీచర్ రాలేదే? టీచర్, టీచర్, మాస్టర్ మాస్టర్ వచ్చి కూర్చోండి. యాక్సిడెంట్ జరిగి చనిపోయి శవంలా ఉన్నా జాన్ దగ్గరకు అందరూ వచ్చారు గాని మీరెందుకు రాలేదు? నా మనసు చాలా కలత చెందింది టీచర్. కొంతమంది ఉంటారు, ఎంత స్నేహంగా ఉన్నా కూడా వాళ్ళ మనసుని రాయిలా చేసుకుంటారు, కొంచెం కూడా జాలి లేకుండా. కానీ జాన్ మనసులో మీకెటువంటి స్థానం ఇచ్చాడో మీరు తెలుసుకోలేకపోయారు. అతని మనసులో భావాలన్నీ ఇందులో రాసి పెట్టాడు. తీసుకొని చదవండి. స్త్రీలందరూ ఎంతో స్వార్థపరులని నా గుండె నిండా రాసుకున్నాను. అయినా కూడా జాన్ నా దగ్గరికి వచ్చి ఇంకా ప్రేమగల ఆడవాళ్ళున్నారు అన్నాడు. కానీ మీరేమో మాస్టర్ మాస్టర్ రేయ్! ఎవర్రా జాన్ని చంపింది? నేను కాదు. చెప్పరా, మాట్లాడు బే. నువ్వు జాన్ని చంపుతావని ఆ రోజు నువ్వు అన్నప్పుడు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదురా. వినయ్, వాడి మీద పగ తెచ్చుకోవడం కోసం, ఒక మంచి సందర్భం కోసం వాడిని వెంబడించింది నిజమే, కానీ చంపింది నేను కాదు. చెప్పరా, మరి చంపింది ఎవరు? వాడి కథ ముగించడానికి అంతఃపురానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాడిని చూసాం. రసాక్ కదా వాడు. లిస్ట్లో వీడు కూడా ఉన్నాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. अरे भाई, ये तो हमारा एम नहीं है ना. तू कहाँ जा रहे हो? जॉन! వినయ్, దయచేసి నేను చెప్పేది నమ్ము. జాన్ని చెప్పింది నేను కాదు, ఆ టీచర్ వాళ్ళ బాబాయ్.
ఆ రోజు ట్రీట్మెంట్ కోసం వైద్యుని కలిసి తిరిగి వచ్చేటప్పుడే తను నడిచి వస్తూ కనిపించింది. మాంత్రికం నేర్చుకున్న అరుంధతి మీ నాన్నని తోటలోనూ మా అన్నని చెరువులోనూ అది అరుంధతి చంపేసింది. ఆ అరుంధతిని బంధించడానికి మహామాంత్రికుడైన చక్రపాణి వచ్చారు. ఈ అమ్మవారి గుడిలో ఆ రాయిలో బంధించారు. ప్రేమించిన వాణ్ణి వశపరచుకోవడానికి మంత్రాలు నేర్చుకున్న అరుంధతి ఆ బావిలో పడి మరణించింది. మంత్రాలన్నింటినీ బాధల్ని నా మనసులో దాచుకుని నేను జీవిస్తున్నాను. మా వదినకి వాళ్ళ అమ్మాయికి కాపలాగా ఉన్నాను. మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు తీసుకొని ఒక అప్పు పేరు చెప్పి ఆనంద్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. పాత సహోదరుడి ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చారు. నేను కాళ్ళు పట్టుకున్నాను. సొంత ఇంట్లో బయటపడిలా ఉండడానికి అడిగాను. నాకు భిక్ష వేసినట్టు ఒప్పుకున్నాడు. నా కూతురు స్వయం ప్రభ పెరిగి పెద్దదైంది. ఆగవే ఎక్కడ? ఆనంద్ ఆనంద్ ఆగు. వదలరా. వదలు. ఆనంద్ నేను వదిలిపెట్టను. నేను వదలనా? ఏ ముసల్దానా, ఇక్కడున్నవన్నీ నాకు సొంతం. ఇక్కడున్న ప్రతిదీ నా సొంతం కావాలి. ఒసేయ్, లేనిపోని వాటి గురించి ఆలోచించుకో. 18 ఏళ్ళు నిండే వరకు ఈ ఆనంద్ వెయిట్ చేస్తాడు. నువ్వు నా సొంతం. అమ్మా, ఈరోజు నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. కుదరదమ్మా. ఇక మీద నేను ఈ విధంగా జీవించటం కుదరదు. ఆగమ్మా. నాకు తెలుసు, రేపు ఉదయాన్నే వాడు ఆ ఆనంద్ వస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా? ఆ ఆనంద్ చెడ్డవాడే, కానీ వాడి మనసులో ఉన్న నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదా? బ్రహ్మనే అదుపులో పెట్టింది ఒక స్త్రీ. వాడిని మంచివాడిగా మార్చడం నీ వల్ల కాదా? బాబాయ్, అమ్మవారిని నువ్వు నమ్ముతున్నావు కదా? ఆమె నిన్ను కాపాడుతుంది. లేదు బాబాయ్, నా వల్ల కాదు. తను రౌడీయే కానీ పోకిరి వెదవే కానీ సంతోషంగా నేను నా మెడ చూపిస్తాను. అదే ఒక అమ్మాయికి అందమని నాకు తెలుసు. కానీ మా నాన్నని చంపిన వాడే తను. ఆ వ్యాపారంలో భాగస్వామి అయిన నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నేను నష్టపోవాల్సి వచ్చింది. విక్రమా, అదంతా తిరిగి రాబెట్టడానికి నా కొడుకు ఆనంద్ ఉన్నాడు. నిన్ను పంపించేస్తా పైలోకానికి. ఇక అంతఃపురంతో సహా అంతా మాకే. ఆనంద్, ఆ అరుంధతి చంపేవాళ్ళ లెక్కలో వీడు కూడా చేరని. ఇక నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఇక నుంచి ఇంట్లో ఉంటున్నా నేను, నువ్వు అందరం మరణించినట్లే. ఇక నుంచి కొత్త జన్మ, శత్రువుల్ని జయించే జన్మ. గెలవడానికి అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారి సహాయం అక్కర్లేదు. ముందే అక్కడ బంధించిన ఒక శక్తి ఉంది. అరుంధతి వద్ద నుండి చక్రపాణి బంధించిన శక్తి.